అమిత్ షా గారు మహారాష్ట్రలోని శివసేన పార్టీని నిలువుగా మాత్రమే కాదు అడ్డంగా కూడా చీల్చిపారేశారు. నిలువేంటి అడ్డమేంటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది? ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వేస్తాను, హైపోథెటికల్ సినారియో తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమిత్ షా గారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, నిలువున అడ్డంగా ఎందుకు శివసేన పార్టీని చీల్చి పారేశారు అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే కామెంట్ సెక్షన్ లో ఈశ్వర్ అనేవాడు ఒక అడ్డగాడిద కాంగ్రెస్ పార్టీ అభిమాని, వాడు రాసిన కామెంట్ చూడండి. నేను నిన్న రాముడు కృష్ణుడు ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఎందుకు విపక్ష పార్టీలను మన భారతదేశంలో మోదీ షా కలిసి చీల్చేస్తున్నారు అని వివరణ ఇచ్చాను, ఉదాహరణ కూడా ఇచ్చాను. వీడు నాకు తెలిసి ఇప్పటికి టీ మిక్స్చర్ ఛానల్లో 19 కామెంట్స్ రాశాడు గత సంవత్సరంగా. ప్రతి కామెంట్లోనూ కాంగ్రెస్ పార్టీని పొగడము, నరేంద్ర మోదీ గారిని దారుణంగా తిట్టడము, దాంతోపాటు నన్ను కూడా వీడు తిడుతూ ఉంటాడు. ఇది వీడు రాసే కామెంట్స్. మళ్ళీ వీడు వాల్యూస్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పి రాస్తున్నాడు. ఎవరి గురించి? మోదీ గారు షా గురించి. పనికి మాలిన అడ్డగాడిదలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఫుల్ క్లారిటీతో ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మా ఛానల్ నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ అవ్వాలి. వీడియో నచ్చితే ఏం చేయాలి? ఓ లైక్ కొట్టాలి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మహారాష్ట్రలో శివసేన పార్టీని చాలా టెక్నికల్ గా, చాలా నీట్ గా, నిలువుగాను అడ్డంగాను చీల్చిపారేశారు. నిలువుగా అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలను చీల్చిపారేసి ఏకనాథ్ షిండే వర్గాన్ని తయారు చేసి పెట్టింది బీజేపీ. ఇప్పుడు లేటెస్ట్ గా శివసేన పార్టీలో ఉన్న 6 మంది ఎంపీలను మరోవైపుకి తీసుకొని వచ్చారు. అంటే ఇక ఉద్ధవ్ థాకరే శివసేన అంటూ ఏమీ అక్కడ మిగిలి లేదు. అంత దారుణంగా శివసేన పార్టీని చీల్చి చెండాడారు అమిత్ షా గారు. ఎందుకు ఈ పని చేశారు? నేను ఫస్ట్ చెప్పానే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది? సరదాగా ఒక హైపోథెటికల్ సినారియో తీసుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ నేను మీకు ఆన్సర్ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అలా చెయ్యరు, చంద్రబాబు నాయుడు గారు అలా చెయ్యరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చెయ్యరు. ముగ్గురు నేను ఇప్పుడు ఇందులో చెప్పబోయే సినారియోలో ఏదైతే ఉంటుందో అలా చెయ్యరు. బట్ మీకు అర్థం కావడం కోసం చెప్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరిగాయి అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మూడు కలిసి కూటమి కట్టాయి. ఎలక్షన్స్ లో పోటీకి వెళుతూ ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో సీట్లు మొత్తం ఎన్ని? ఎమ్మెల్యే సీట్లు 175. అందులో టీడీపీకి 67 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారికి 21 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. జనసేనకు, బీజేపీకి 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఓకే. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి 83 సీట్లు వచ్చాయి. ఇది సినారియో. అయితే ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత? గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 175 ఎమ్మెల్యే సీట్స్ డివైడెడ్ బై 2 + 1 = 88. 88 ఎమ్మెల్యే సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు సినారియోలో వైసీపీకి 83 వచ్చాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. సో వాళ్ళు సైలెంట్ గా ఓ సైడ్ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురికి కలిపి 92 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి. సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చర్చిస్తూ ఉంటే, ఏది ఎలక్షన్స్ అయిపోయి ఈ నెంబర్స్ అన్ని వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, నేను సీఎం అవుతాను, మీరు కాదు సీఎం, నేను సీఎం అవుతాను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు. నువ్వెలా సీఎం అవుతావు పవన్? ముందు అనుకున్నదే కదా, నేను సీఎం అవుతాను, ప్లస్ మా పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది కదా, ఈవెన్ నువ్వు, బీజేపీ, నేను ముగ్గురం కలిసి చూసుకున్నా గానీ మా టీడీపీ ఎక్కువ గెలుచుకుంది కదా 67 మన కూటమిలో, ప్లస్ నేను ముఖ్యమంత్రిని అవుతాను అని కదా మన కూటమి నుంచి మనం ఎలక్షన్స్కి వెళ్ళింది, ప్రచారంలో వెళ్ళింది, నువ్వు సీఎం అవుతానంటావేంటి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు భీష్మించు కూర్చున్నారు. మర్యాదగా నన్ను సీఎం చేస్తావా లేదా అని. టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు. అది ఎంతకు తెగదు, ముడిపడదు అన్నట్టుగా ఉంది. ఒక రోజు అయింది, 2 రోజులు అయ్యింది. మీడియా వాళ్ళు, మనలాంటి వాళ్ళు, సామాన్యులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏందా బాబు ఈ గోల? ఎలక్షన్స్ టైంలో కూటమి అన్నారు, బాగానే వెళ్ళారు, పోటీ చేశారు, ఏంది ఏం జరుగుతోంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక అది తెమిలేటట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షాక్. పవన్ ఏంటి నాకు ఫోన్ చేశాడు అని చెప్పి ఫోన్ ఎత్తి, చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అన్నారు జగన్ గారు. వెంటనే పవన్ గారు చెప్పారు, అయ్యా నేను సీఎం అవుతాను అని చెప్పంటే మా కూటమిలో వీళ్ళు ఒప్పుకోవట్లేదు, బాబు సీఎం అవుతాను అని చెప్పి అంటున్నారు, నాకు సీఎం అవ్వాలనుంది, నేను సీఎం అవుతాను, అయితే మనిద్దరం జట్టు కడదాం, మీకు 83 వచ్చాయి కదా, నాకు 21, ఇద్దరం కలిసామనుకో మ్యాజిక్ ఫిగర్ ఎలాగూ దాటిపోతుంది, నేను సీఎం అవుతాను, నాకు సహకరిస్తే మీకేం కావాలో చెప్పండి, అవి నేను ఇచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారు బేరం పెట్టారనుకోండి వైసీపీతో.
పెట్టారు కానీ చెప్తున్నాను వినండి, ఊరికే బీపీ తెచ్చుకుంటారు వినేవాళ్ళు. హైపోథెటికల్ సినారియో ఒకటి ఇస్తున్నా మీకు, ఒక పాయింట్ అర్థం చేయించడానికి. వింటున్నారు కదా? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆశ్చర్యపోయారు. అదేంటి పవన్, మీరు కూటమి అని చెప్పి ముగ్గురు వెళ్ళారు కదా ఎలక్షన్స్ కి, ఇప్పుడు మీరు బయటికి వచ్చేస్తే సమస్య ఏం రాదా అంటే, అవన్నీ మనం చూసుకుందాం కానీ నేను సీఎం అవుతాను, మన ఇద్దరం కలుద్దాం, ఆలోచించి చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి హే యా అని చెప్పి ఒక్క కేక పెట్టి ఢండన్ అక్కడ ఢన్ అని చెప్పి డాన్స్ చేసి వైసీపీలో తనకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళందరినీ లీడర్స్ని పిలిచి కూర్చోబెట్టి సమావేశం పెట్టి ఇంటర్నల్ గా ఇది పరిస్థితి అయ్యా అని చెప్పి చెప్పారు. సో ఫైనల్ గా వైసీపీ వాళ్ళందరూ చర్చించుకొని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, ఓకే పవన్ నువ్వు సీఎం అయిపో, ఓకే మేము మద్దతు ఇస్తాం, కాకపోతే డిప్యూటీ సీఎం మాకు ఇవ్వాలి, హోమ్ మినిస్ట్రీ మాకు ఇవ్వాలి, ఆర్థిక శాఖ మంత్రిగా మా వాళ్ళని పెట్టాలి, ఈ 3 కీలకమైన మంత్రి పదవులు మాకు ఇవ్వాలి అన్నట్టు. నేను డిప్యూటీ సీఎం ఏమో అవ్వను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదంతా పవన్ గారికి. నేను డిప్యూటీ సీఎం ఏమో అవ్వను, అయితే గీతే మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఫైట్ చేసి నేను సీఎంఏ అవుతాను తప్ప డిప్యూటీ సీఎం అవ్వను. మా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరిని డిప్యూటీ సీఎం పెట్టుకోండి, ఒకరిని ఆర్థిక శాఖ మంత్రి, ఒకరు హోంశాఖ మంత్రి, మిగతావి మీరు చూసుకోండి, మీరే సీఎం, మేము మద్దతు ఇస్తాం, మరి ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని నడుపుదాం కానీ అని జగన్ గారు కూడా చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఓకే అనేసారు. నెక్స్ట్ మీడియా ముందుకు వచ్చి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ప్రకటించారు, పవన్ ఇస్ ద సీఎం, ఇంకెవరో వైసీపీలో డిప్యూటీ సీఎం, ఒకరు హోమ్ మినిస్టర్, ఒకరు ఆర్థిక శాఖ మంత్రి. ఇదంతా చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మతి పోతుందా లేదా, షాక్ అయిపోయారు. టీడీపీ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు, లబో దిబో అన్నారు, తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని, అరిచారు. పవన్ కళ్యాణ్ గారు కేర్ చేయట్లా, నేను సీఎం అయ్యానంటే చాలా మంత్రి పదవులు మా చేతుల్లో ఉంటాయి, నామినేటెడ్ పదవులు మా చేతుల్లో ఉంటాయి, ప్రభుత్వమే మా చేతుల్లో ఉంటుంది, ఏమైనా చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. పైగా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ తప్పేవరదండి? చంద్రబాబు నాయుడు గారు తప్పేమన్నుందా ఈ కాంటెక్స్ట్ లో? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమన్నుందా? లేదు. ఎస్, ఆయనకు ఒక అవకాశం వచ్చింది, అవతల వ్యక్తి అడుగుతూ ఉన్నారు, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అడుగుతున్నారు. పైగా నాకేం తక్కువ సీట్లు రాలేదు, 83 సీట్లు వచ్చాయి, జస్ట్ 5 సీట్లు మాత్రమే తక్కువ మ్యాజిక్ నెంబర్ కి. సో మాకేం తక్కువ, మాకు కూడా ప్రజలు బాగానే మద్దతు ఇచ్చారు అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. సో ఎవరిది మిస్టేక్ అవుతుంది ఈ సినారియోలో? పవన్ కళ్యాణ్ గారిది అవుతుంది. ఒకవేళ ఇలాంటి పని చేస్తే తప్పు మాత్రమే కాదండి, ఇది భయంకరమైన వెన్నుపోటు అవుతుంది, తీవ్రమైన రాజకీయ నేరం అయిపోతుంది. చూడడానికి నెంబర్లు, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ బానే ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్లు, కానీ మొరాలిటీ ఎక్కడుంది రాజకీయాల్లో? నువ్వు ఎలక్షన్స్ ముందేమో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ప్రచారానికి వెళ్తాయా? ఎలక్షన్స్ అయిపోగానే మీలో ఒక వ్యక్తి సీఎం అవ్వడం కోసం ఏ పార్టీ మీద, అపోజిషన్ పార్టీ మీద, ఏ పార్టీ మీద అయితే పోటీ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళారో ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఎంత అసహ్యకరమైన, ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అర్థమైందా కాలేదా చెప్పండి మీకు? ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో రాదు. పవన్ కళ్యాణ్ గారు అలా చెయ్యరు, చేసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యరు, చేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చూస్తూ ఊరుకోరు, అది జరగదు. అందుకే నేను మీకు ముందే చెప్పాను, హైపోథెటికల్ సినారియో అని చెప్పాను, ఇలాంటిది ఏం జరగదు. మరి జరగదు ఎందుకు చెప్పాను నేను? మీకు విషయం అర్థం కావడానికి చెప్పాను సార్. మామూలుగా మహారాష్ట్ర రాజకీయాలు అని చెప్పి డైరెక్ట్ గా తీసుకొచ్చి మాట్లాడితే మీలో చాలా మందికి అర్థం కావట్లేదు, ఎందుకు అమిత్ షా గారు శివసేనను అడ్డంగా నిలువుగా చీల్చి పారేస్తున్నారు. మీకు లాజిక్ అర్థం కావడం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు 2019 మహారాష్ట్ర ఎలక్షన్స్ కు వెళ్ళండి, టీడీపీ ప్లేస్ లో మహారాష్ట్రలో బీజేపీని పెట్టండి. నేను ఇప్పటిదాకా జనసేన, పవన్ కళ్యాణ్ గారు అన్నాను కదా, ఆ ప్లేస్ లో శివసేన పార్టీ ఉద్ధవ్ థాకరేని పెట్టండి. ఓకే, అలాగే వైసీపీ అని చెప్పాను, ఆ వైసీపీ ప్లేస్ లో ఎన్సీపీ, కాంగ్రెస్, ఆ 2 పార్టీలను పెట్టండి. అంటే ఏమైంది? ఎలక్షన్స్ ముందు బీజేపీ, శివసేన 2 ఒక కూటమిగా జతకట్టి ఎలక్షన్స్ కు వెళ్ళాయి. ఎవరికి అగైనెస్ట్ గా? శరద్ పవార్ గారి ఎన్సీపీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటికి అగైనెస్ట్ గా బీజేపీ ప్లస్ శివసేన ఎలక్షన్స్ లో 2019లో పోటీ చేశాయి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. మహారాష్ట్రలో నెంబర్ ఆఫ్ సీట్స్ 288 ఎమ్మెల్యే సీట్లు, బీజేపీకి 105 సీట్లు వచ్చాయి దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వంలో, 105 సీట్స్. శివసేనకు 56 సీట్లు వచ్చాయి. మరి ఆపోజిషన్ లో ఉన్న ఎన్సీపీకి 54 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. సో బీజేపీ ప్లస్ శివసేన 2 కలిస్తే 161 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 145, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిపోయింది. సో హ్యాపీగా బీజేపీ ప్లస్ శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు. ఎందుకని? 105 సీట్లు ఉన్నాయండి, శివసేన కంటే కూడా ఎక్కువ సీట్లు బీజేపీకి ఉన్నాయి. సో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోతారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఉద్ధవ్ థాకరే పట్టుబట్టాడు, నేను సీఎం అవుతాను అని. ఒరే నాయన, నువ్వెలా సీఎం అవుతావు? 56 సీట్లే కదా నీకు వచ్చింది, మాకు 105 సీట్లు వచ్చాయి కదా, మాకు ఎక్కువ ప్రజలు మద్దతు తెలిపారు కదా, నీకు 56 వచ్చాయి కదా, ప్లస్ ఎలక్షన్స్ ముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా,
బీజేపీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అని బీజేపీ వాళ్ళు అడిగితే నాకు అవన్నీ తెలియదు భయ్, నేను సీఎం అవుతా అంటాడు ఉద్ధవ్ థాకరే. బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. వెంటనే ఉద్ధవ్ థాకరే ఫోన్ చేశాడు శరద్ పవార్కి, కాంగ్రెస్ పార్టీకి. సార్ నన్ను సీఎం చేసేయండి, మీకు కావాల్సిన మంత్రి పదవులు మీకు ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. వెంటనే ఎన్సీపీ కాంగ్రెస్ ఇద్దరు డండనక్కడ డాన్స్ చేసి ఓకే అన్నారు. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44. ఈ మూడు కలిసేసరికి మ్యాజిక్ ఫిగర్ దాటింది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమిత్ షా, మోదీ సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. శివసేన ఉద్ధవ్ థాకరే చేసినటువంటి ఈ దారుణమైన పనిని, వెన్నుపోటును చూస్తూ ఉన్నారు. ఒరే నువ్వు మాతో కలిసి కూటమిలో పోటీ చేసి నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీతో నువ్వు జతకట్టి నాకు అగేనిస్ట్ గా వెళ్తావా, డ్రామా చేస్తావా అని మోదీ, షా, ముఖ్యంగా అమిత్ షా గారు చూస్తూ ఉన్నారు. సరే కానీ 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 ఏం చేస్తావు చెయ్యి, ఈ రోజు నీకు ఏదో నెంబర్స్ ఉన్నాయి, ఆపోజిషన్ తో కలిసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి చేస్తున్నావు కదా, ఇంత దారుణమైన వెన్నుపోటేసావు కదా మాకు, ఈ సంగతి ఏందో నేను తేలుస్తా కానీ అని చెప్పి సైలెంట్ గా ఊరుకున్నారు. అమిత్ షా గారు, మోదీ గారు లాంటి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే అది చాలా ప్రమాదకరమైన విషయం. అట్లీస్ట్ రెస్పాన్స్ ఇస్తూనో, విమర్శిస్తూనో, అది చేస్తూనో అట్లీస్ట్ వాళ్ళ మనసులో ఏముందని తెలుస్తుంది. సైలెంట్ గా ఊరుకున్నారు. 3 సంవత్సరాలు గడిచేసరికి ఏకనాథ్ షిందే అనే ఒక వర్గాన్ని తయారు చేసి పెట్టారు. శివసేన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను ఒకవైపుకు మెల్లిగా జరపడం మొదలెట్టింది బీజేపీ. సో ఉన్న శివసేనలోని 56 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర, రెచ్చిపోయాడు కదా, చీల్చి పారేశారు. ఏకనాథ్ షిండే వైపు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చేలా చేశారు. దెబ్బకు ఏకనాథ్ షిండేకు అంటే ఓవరాల్ గా శివసేన ఉద్ధవ్ థాకరే కంటే తక్కువే ఉంటాయి కదా, కొంతమంది ఎమ్మెల్యేలేమో ఉద్ధవ్ సైడ్, కొంతమంది ఏకనాథ్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2022లో. అయితే చెప్పింది మా వాడు ఎవరు ముఖ్యమంత్రి కాడు, మాకు 105 ఉన్నాయి సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, అయినా మా వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి గారు, షిందే నువ్వే ముఖ్యమంత్రిగా, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా, మాకు ఫుల్ ఫ్లెడ్జ్ ఒక రేంజ్ లో ఎమ్మెల్యే సీట్లు వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అప్పుడు మేము చూసుకుంటాం, మా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు నువ్వే కా అని ఏకనాథ్ షిందేకు ముఖ్యమంత్రి సీట్ అప్పగించారు. ఉద్ధవ్ థాకరేని, ఎన్సీపీని, కాంగ్రెస్ని వితిన్ 3 years వెధవలం చేశారు. శివసేనను నిట్టనిలువుగా చీల్చేశారు 2 ముక్కలుగా. ఉద్ధవ్ థాకరే శివసేన ఒకవైపు, ఏకనాథ్ షిందే ఎమ్మెల్యేలు ఒకవైపు. ఇది చేశారు. మరి ఇలా చేయడం కరెక్టా కాదా చెప్పండి? అమిత్ షా గారు ఇలా చేయడం కరెక్టా కాదా? కరెక్ట్. ఎందుకని? ఉద్ధవ్ థాకరే భారతీయ జనతా పార్టీని చాలా దారుణంగా మోసం చేశాడు. మరి దారుణంగా మోసం చేసినటువంటి వ్యక్తిని ఎందుకు పనిష్ చేయకూడదండి? అదే పని అమిత్ షా గారు చేశారు. మరి ఇక్కడ వాల్యూస్ గురించి చర్చ ఎందుకు వస్తుందండి? ఫస్ట్ అడగాడిద ఈశ్వర్గాడు అని చెప్పి వాడు కామెంట్ రాశారు చూడండి. అడగాడు రాసినట్టు వాల్యూస్ అనేది ఎందుకు వస్తుందండి ఇక్కడ? అసలు ఫస్ట్ శివసేన ఉద్ధవ్ థాకరే వాడికి వాల్యూస్ ఉన్నాయా? ఆ నీచుడికి వాల్యూస్ ఉన్నాయా? నువ్వు ఎలక్షన్స్ ముందేమో ఒకరితో వెళతావా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి సీట్ కోసం ఆపోజిషన్ పార్టీతో జతకట్టి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటావా? మరి అలాంటి ఏం చేయాలండి? అదే పని చేశారు అమిత్ షా గారు. వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మహారాష్ట్ర రాజకీయాలలో అడ్డంగా కూడా చీల్చారు. ఎలా? ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీలు ఉంటే అందులో సింహభాగం 6 మంది ఎంపీలను ఒకవైపు లాగి ఏకనాథ్ షిందే సారథ్యంలో ఉన్న శివసేనలో చేర్చారు. ఓంరాజే నింబాల్కర్, సంజయ్ పాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నాగేష్ పాటిల్ అష్టికార్, భావు సాహెబ్ వాక్చౌరే, ఇట్లా వీళ్ళందరూ కూడా అండి 6 మంది ఏకనాథ్ షిందే శివసేన లోపలికి వెళ్ళిపోయారు. మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ పోయిన వారమే బెంగాల్లో ఉన్న టీఎంసీ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు టీఎంసీని వదిలేసి త్రిపురలో ఉండే నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అనే ఒక చిన్న పార్టీలో వెళ్ళి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఉద్ధవ్ శివసేనలో ఉండే 6 మంది ఎంపీలు ఏకనాథ్ షిండే శివసేనలో వెళ్ళి కలిసేసరికి బీజేపీ ఫుల్ ఖుషి, సంబరాలు చేసుకుంటోంది మహారాష్ట్రలో. ఏకనాథ్ షిందే జస్ట్ నిన్న రాత్రి ఆయన మాట్లాడుతుంటే విన్నాను. ఏమంటున్నారంటే, మామూలుగా శివసేన అంటే టైగర్ కదండి వాళ్ళ గుర్తు, అసలైన పులులు ఇక్కడికి వచ్చేసాయి, అసలైన శివసేన మాదే, అసలైన శివసేన కుటుంబంలో వాళ్ళు ఇప్పుడు భాగస్థులయ్యారు, వాళ్ళందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను, ఆపరేషన్ టైగర్ ముగిసింది అని చెప్పి అన్నారు. అంతేకాదు రెబల్ ఎంపీలు ఉన్నారే, అంటే ఎవరు 6 మంది ఇటువైపు వచ్చారు, వాళ్ళందరినీ దురంధరులు అని కూడా కీర్తించారు. తెలుసు కదా దురంధర్ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో. ఆ సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ దురంధరులు, చేయాల్సిన పని చేసేసి ఫినిష్ చేసి మా దగ్గరకు వచ్చేసారు అని ఏకనాథ్ షిందే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉద్ధవ్ శివసేనలో ఉన్న ఎంపీలలో ఒక ఎంపీ సంజయ్ రౌత్. ఆ సంజయ్ రౌత్ ఒక్కడు చాలండి ఉన్న ఉద్ధవ్ శివసేన పార్టీ కొంప ముంచడానికి. ఆయన మాట్లాడే మాటలు చాలు. సో ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు అమిత్ షా గారు గేమ్ ఆడకూడదండి? ఎందుకు వ్యూహం పన్నకూడదు? అంటే నువ్వేమో వెన్నుపోటు పొడుస్తావా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? మరి అలాంటి వాళ్లను ఎందుకు నిలువుగా అడ్డంగా చీల్చిపారేయకూడదు ఆ పార్టీని? అందుకనే
అమిత్ షా గారు ఆ పని చేశారండి. అర్థమవుతోంది కదా మీకు, లాజిక్ అర్థమవుతోంది కదా. నేను మీకు మన తెలుగు ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, డైరెక్ట్గా నేను మహారాష్ట్రకు సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటే మీలో చాలా మందికి వేగంగా అర్థం కావట్లేదు, క్విక్గా క్యాచ్ చేయట్లేదు. ఈయనేందో టీమిక్స్చర్ ఛానల్ ఉద్ధవ్ శివసేన అంటున్నాడు, ఏకనాథ్ శివసేన అంటున్నాడు, ఎన్సీపీ అంటున్నాడు, శరద్ పవార్ అంటున్నాడు, ఏంది ఇది. కొంతమందికి అర్థం కానట్టుగా, అర్థం కానట్టుగా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది. అందుకని చెప్పి నేను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఉదాహరణ, హైపోథెటికల్ ఉదాహరణ సెట్ చేసి చెప్పాను. అలా జరగదు మన ఆంధ్రప్రదేశ్లో, అలా ఎవరు చెయ్యరు. కానీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉద్ధవ్ థాకరే ఏం చేశాడు, అందుకనే అమిత్ షా గారు పని చేశారు. అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, భారతీయ జనతా పార్టీ వాల్యూస్తో పనిచేస్తుందా, వాల్యూస్తో పని చేయట్లేదా? వాల్యూస్తోనే పనిచేస్తుంది. మరి వాళ్ళ వాల్యూస్ని చిన్నచూపు చూసే విధంగా, ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా అవతలోడు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఉద్ధవ్ థాకరే లాంటోడు ఎందుకు ఊరుకుంటారండి? శ్రీకృష్ణుడి నీతిని అవలంబిస్తూ ఉన్నారు. అరే నేను నీకు నీట్గా ఉన్నాను, దోస్తీ బానే ఉన్నాము, నువ్వు కావాలంటే ఎలక్షన్స్ ముందే విడిపోయి విడివిడిగా పోటీ చేసావనుకో, అందులో సమస్య లేదు. నువ్వు ఎలక్షన్స్ అప్పుడేమో కలిసి పోటీ చేస్తావు మాతో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నువ్వు గేమ్స్ ఆడతానంటే, అది కూడా అమిత్ షా గుండెలు తీసిన బంటు, నువ్వు అలాంటోడితో నువ్వు గేమ్స్ ఆడతానంటే ఎందుకు ఊరుకుంటాడండి? కంప్లీట్ శివసేన పార్టీని ఒకవైపు లాగేసేసి ఏకనాథ్ షిండే శివసేననే అసలు శివసేన అని అమిత్ షా గారు పోయిన వారం కూడా తేల్చి చెప్పారు, నవ్వుకుంటూ ఆయన చెప్పారు. సో ఇది మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్. అందులో ఒక భాగాన్ని నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం చేశాను. అదే విషయం. ధన్యవాదాలు.